క్విక్. పర్లేదు మాకు. అబ్బో, మోస్ట్ కిక్ ఇచ్చే బ్రాండ్ కాదు. యాక్చువల్గా ఇది చూడగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధన్. అదే మధుపానం మహదానందం కాదు, మొత్తానికి ఈ పండక్కి మందుబాబులకి అందరికీ ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చారండి ఆ మంత్రంతో. అవును, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. ఒక్క నిమిషం. ఇదేంటిది? ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్, ఐ హేట్ మై పేరెంట్స్ మోర్ హ్యాపీ దాన్ ఐ డూ. అది వాళ్ళ పిల్లల కంటే మీరే ఎక్కువ సంతోషపెడుతున్నారంట. ఏం చెప్పాలి? మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. వెరీ వెరీ ట్రూ, వెరీ రైట్. ఎస్, నెక్స్ట్. ఏవారే మీ దొంప చీరలు అమ్మేవాడి పైన పెంచుకున్నట్టు పెంచుకున్నారా లేడీస్ నీ పైన ప్రేమ. ఇది చాలా బాగా రాశారు నాన్న. ఎందుకంటే చీరలు అమ్మేవాడితో ఎంత ఓపిక్గా వ్యాపారం చేస్తారంటే మాట్లాడేటప్పుడు వాళ్ళు హస్బెండ్స్ దగ్గర ఉండదు అంత పేషెన్స్. ఎందుకంటే మా సైకాలజీ చదవగలిగేది వాళ్ళే కాబట్టి. నెక్స్ట్. సార్ నన్ను దత్తత తీసుకోండి సార్. నేను అది తీసుకెళ్తారా? తీసుకెళ్దాం. యా, నెక్స్ట్. పిల్లలు రా మీరు. నెక్స్ట్ నెక్స్ట్ అభినయ చూద్దాం. మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని చూసేద్దాం. ఎస్, ఇది చూసాం. నెక్స్ట్. అస్సలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే. ఫ్యాన్స్ సీయింగ్ దేర్ ఫాదర్స్ మాస్ సెలబ్రేషన్ అంట. బాస్ సెలబ్రేషన్స్. మాస్ సెలబ్రేషన్స్ కదా, బాస్ సెలబ్రేషన్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఆడియో